హలో అందరికి, గోడకి ఏం చేస్తుంది అనుకుంటున్నారా? వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకా సడన్ గా మేము అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇంకా షన్ను, నేను, వాళ్ళ డాడీ. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బ్యాక్ సైడ్ మొత్తం ఇలా గోడ అవతల 2 మామిడి చెట్లు అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి పచ్చడి పట్టే కాయలు అనమాట, ఇంకొకటి వచ్చేసి పండ్లు. ఇంకా పండ్లు అయితే కోస్తున్నాం ఇక్కడ. ఇంకా గోడ ఎక్కువ వస్తున్నా, అటువైపుకి వెళ్ళాలంటే ఇంకా బ్యాక్ సైడ్ మొత్తం తిరిగి వెళ్ళాలి. సో ఇంకా గోడ ఎక్కి మామిడి పళ్ళు కోస్తున్నా, అటువైపు మా మేనల్లుడే మొత్తం కాయలన్నీ ఒక సంచిలో ఏరుతున్నాడు అనమాట. ఇంటి దగ్గర ప్రెసెంట్ అమ్మా నాన్నే ఉంటున్నారు. సో అన్నయ్య వాళ్ళు లేరు, ఇంకా అక్క వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు కదా, సో వాళ్ళు కూడా లేరు. పండ్లు మొత్తం రాలిపోయిపోతున్నాయి, తిన్నాను తింటున్నారు, మొత్తం అన్ని పోతున్నాయి అనమాట. ఇంకా కొంతమందికి అలా ఇచ్చేస్తున్నారు. ఇంకా మేము వెళ్ళాం కదా, ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో ఇలా మామిడి పళ్ళు కోసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కరివేపాకు కోస్తున్నాడు. ఇది వచ్చేసి నెక్స్ట్ గోడ వైపే, ఇది కూడా అటువైపే ఉంటుంది. ఇంకా మా మేనల్లుడు ఇంకా షన్ను వాళ్ళ డాడీ కూడా వెళ్ళి ఇలా కరివేపాకు అయితే కోస్తున్నారు. ఇది వచ్చేసి మేము తీసుకెళ్ళడానికి. ఇటువైపు చూడండి మేనగోడలో ఎన్ని చిందులు వేస్తుందో. ఇంకా వీళ్ళు మామిడి పండ్లు అలాగే కరివేపాకు కోసుకున్న తర్వాత వచ్చే దారి చూడండి, మీరైతే అస్సలు షాక్ అవుతారు, అలా ఉంటుంది దారి. చూడండి ఒకసారి ఎలా వస్తున్నారు. ఇవన్నీ చెట్లే అనమాట, బ్యాక్ సైడ్ కదా ఇది మొత్తం. ఇది వచ్చేసి ఫ్రంట్ నుంచి వస్తున్నారు. ఇవన్నీ మొక్కలే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి గోడ వైపు పడిన పండ్లు నేను మా మేనగోడలు ఇలా తెస్తున్నాము. ఎంతైనా ఆర్గానిక్ పళ్ళే ఇంకా ఎంత బాగుంటాయంటే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇంకా ఏ మందులు వేయరు కాబట్టి సేఫ్టీ కూడా, పిల్లలకు కూడా పెట్టవచ్చు. సో ఇదనమాట ఈ రోజు మినీ వ్లాగ్. వీడియో ఎంతవరకు చూసారు, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో చూసిన ఎంతమందికి విలేజ్ లైఫ్ గుర్తొచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి షన్ను ఇంకా మా మేనకోడలు ఆడుకుంటున్నారు. సో ఉంటాను మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దామా, బాయ్.